వెల్కమ్ టు ఆశా వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో క్యాబేజ్ పప్పు ఎలా చేసుకుంటామో చెప్తానండి. క్యాబేజ్ పప్పు చేసేదానికి క్యాబేజ్ పప్పుకి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, క్యాబేజ్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కారం, పసుపు, ఉప్పు, కరివేపాకు, చింతపండు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, నూనె కావాల్సినవండి. ఫస్ట్ కందిపప్పుని నానబెట్టుకోవాలి. 1 గంటన్న కందిపప్పుని పెట్టుకోవాలండి. నేను 1 గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. కందిపప్పుని శుభ్రంగా 1కి 2 సార్లు క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నానండి. కుక్కర్లో వేసుకుని దాంట్లో పసుపు 1 స్పూను, కారం చూపిస్తున్నాను కదండి పదార్థాలు ఒకటొకటి వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి. పచ్చిమిర్చి ఎర్రగా ఉన్నాయని ఏమనుకోవద్దండి, అది పండు మిర్చీలు. టమాటా, క్యాబేజీ ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకొని కుక్కర్లో క్యాబేజీ అవన్నీ వేసుకొని కావాల్సిన నీళ్లు పోసుకొని ఉడకడానికి ఒక 250 ml వాటర్ అయితే సరిపోతుందండి. క్యాబేజ్ కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ విజిల్స్ వేపించడం మంచిదండి. పప్పు మెత్తగా ఉడుకుతుంది. నేను 7 to 9 విజిల్స్ అయితే వేపిస్తాను. పెట్టుకొని కుక్కర్కి క్యాబేజ్ పప్పు ఉడకడానికి కావాల్సిన నీళ్లు పోసుకొని కుక్కర్ని పొయ్యి మీద పెట్టేసి పప్పు ఉడికేలోపు చూడండి, చూపిస్తున్నాను. ఇంత చింతపండు, చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని బౌల్లో వేసుకుని ఆ ఉడికే లోపల నానబెట్టుకుంటామండి. కుక్కర్ 7 విజిల్స్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూడండి, పప్పు మెత్తగా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు పప్పు బాగా మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు కల్లుప్పు, రాళ్ళుప్పుని నేను ఇక్కడ వాడతానండి. రాళ్ళుప్పు వేసుకుని చక్కగా మెదిపేసుకుంటామండి. చక్కగా మెదుపుకొని దాంట్లో ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదండి చింతపండు, ఆ చింతపండుని బాగా కలుపుకొని చింతపండు రసం అంతా తీసుకొని ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని రుబ్బుకున్న పప్పులో వేసేస్తామండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి చింతపండు వేసుకున్న పప్పుని కాసేపు మరిగించాలండి. ఎందుకంటే చింతపండు వేసినప్పుడు ఆ పచ్చిదనం తెలియకుండా ఉండడం కోసం ఎక్కువసేపు ఉడికిస్తామండి. ఇప్పుడు చెక్ చేసుకోవాలండి. ఉప్పు, కారం, పులుపు అంతా సరిపోయా లేదా అనేది చెక్ చేసుకుంటున్నానండి. ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువైనట్టుంది. కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు బాగా ఆ పప్పు బాగా ఉడుకు పట్టాలండి. బాగా కనిపిస్తుంది కదండి, బాగా ఉడుకు పడుతుండగా బాగా మిక్స్ చేసేసుకొని దాంట్లో పప్పు ఇప్పుడు బాగా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు ఆ పప్పుని చిన్న స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఎందుకంటే ఇప్పుడు మనం పప్పుని తిరగమాత వేసుకోవాలండి. తిరగమాత కోసం పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకొని ఆ మూకుడు కొంచెం వేడెక్కిన తర్వాత కొబ్బరి నూనె వాడతామండి. కొబ్బరి నూనె వేసుకొని కావాల్సినంత నూనె వేసుకొని దాంట్లో ఆవాలు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, ఎండుమిర్చి తుంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఎండుమిర్చిని చక్కగా ఒక 2-3గా తుంచి వేసుకుంటే రుచి బాగుంటుంది. ఎందుకంటే ఆ విత్తనాలు బయటకు వచ్చేస్తాయి కాబట్టి రుచి బాగుంటుందండి. తర్వాత దానిలో కరివేపాకు వేసుకుని ఉల్లిపాయలు, దంచిన వెల్లుల్లి వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇవి బాగా కలుపుకుంటూ హై ఫ్లేమ్లోనే వేయించుకుంటే మంచి ఫ్లేవర్స్ అన్నీ నూనె లోపలికి వచ్చేస్తాయండి. బాగా వేయించుకొని ఇలా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఫస్ట్ వెంటనే పప్పు మొత్తం వేయకుండా కొంచెం గరిటెడు వేసుకుంటూ ఒక 3 గరిటెడు వేసిన తర్వాత పప్పు మొత్తం, కుక్కర్లో ఉండే పప్పు మొత్తం ఈ గిన్నెలోకి వేసేసుకుంటున్నానండి.
ఇప్పుడు కాసేపు తాలింపు వేసిన తర్వాత ఆ పప్పు మరిగితే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది తాలింపుతో పాటు కూడా. ఇప్పుడు చక్కగా ఉందండి. ఇప్పుడు ఈ పప్పుని మళ్ళీ ఒక్కసారి రుచి చూసుకుందామండి ఎలా ఉందో అనేది. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని టేస్ట్ చేస్తున్నా అండి. చూడండి, క్యాబేజ్ పప్పు చాలా బాగా వచ్చిందండి. క్యాబేజ్ పప్పుని టేస్ట్ చేస్తున్నానండి. చాలా బాగుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, ఉప్పగా, చక్కగా, చాలా బాగా టేస్టీగా వచ్చిందండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి.